జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మామిడి మార్కెట్ యార్డులో టేబుల్ రకాల మామిడి ధరలు గత కొద్ది రోజులుగా సిద్ధంగా నడుస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. బేనిషా రకం అయితే కవరు కట్టనికాయ టన్ను 20,000 నుండి ప్రారంభించి కాయ నాణ్యత లైన్ కాయ అయితే టన్ను 32-33,000 వరకు కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అదే కవరు కట్టిన కాయ అయితే టన్ను 35,000 నుండి 40-45,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్ రకం అయితే టన్ను కాయ నాణ్యత లైన్ కాయ అయితే 22,000 నుండి అత్యధిక ధర 28, నాణ్యత బట్టి 30,000 వరకు కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక అదే మల్లికా రకం అయితే టన్ను 25,000 నుండి కాయ నాణ్యత బట్టి 30-32,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పుల్లూరా కాయ ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం లైన్ కాయ టన్ను 12,000 నుండి అత్యధిక ధర 18,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు కాయ నాణ్యత బట్టి ఇతర రాష్ట్రాలకు పుల్లూరా ఎగుమతి చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక తోతాపూరి రకం లైన్ కాయ అయితే టన్ను 13,000 నుండి అత్యధిక ధర 17,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు తోతాపూరి రకాన్ని లైన్ కాయ ఎగుమతి చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. టేబుల్ రకాలైన హిమాయత్, మలుగుబా ఇతరత టేబుల్ రకాలు టన్ను 50,000 పైబడి నాణ్యత బట్టి కాయలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. హిమాయత్, మలుగుబా, కాలేపాడు ఇతరత రకాలు అంతగా టన్నుల కొద్ది కాయలు రావట్లేదని, కేజీల లెక్కలోనే వస్తుండడంతో వాటికి ధరలు సిద్ధంగా ఉండట్లేదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న దామల్ చెరువు, చిత్తూరు ఇతర ప్రాంతాల్లోని మామిడి మార్కెట్ యార్డుల కన్నా బంగారుపల్లె మామిడి మార్కెట్ యార్డులో ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే ఇక్కడ యాక్షన్ వేస్తారని, అంటే వేలం పాట ద్వారా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మామిడి కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండడంతో కాయ నాణ్యత, రంగు, సైజు బట్టి అప్పటికప్పుడు కొనుగోలు చేస్తుండడంతో అందువల్ల బంగారుపల్లె మామిడి మార్కెట్ యార్డులో ధరలు కాస్త తేడాగా ఉంటాయండి, అంటే కాస్త ఎక్కువగా ఉంటాయని ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు.